అప్పట్లో చలనచిత్ర పరిశ్రమ అంతా మద్రాసులోనే ఉండేది. డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు మిస్సమ్మ అనే టైటిల్ రోల్తో సినిమా చేయడం కోసం నటీనటులను ఎంపిక చేస్తున్న రోజులవి. మిస్సమ్మ అనే పాత్రను చేయడానికి భానుమతి గారిని సెలెక్ట్ చేశారు. హీరో పాత్ర కోసం అయితే మన సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎంచుకున్నారు. మిస్సమ్మ సినిమా టైటిల్ రోల్ చేస్తున్న భానుమతి గారికి చెల్లెలుగా నటించడానికి సరైన నటి దొరకలేదు. దాంతో మద్రాసులో ఉన్న విజయ గార్డెన్స్లో ఆడిషన్స్ నిర్వహించగా జనాలు తెగ ఎగబడ్డారంట. అదే రోజు కమెడియన్ రేలంగి గారు విజయ గార్డెన్స్కి వచ్చారు. ఆయనతో పాటు నటి జమున గారిని కూడా తన వెంట పెట్టుకుని వచ్చారు. అప్పటికే నటి జమున గారు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించారు. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారితో రేలంగి గారు, ఇదిగో ఈ పిల్లను మీ సినిమాలో మిస్సమ్మ చెల్లి పాత్ర కోసం తీసుకోండి అని చెప్పారు రేలంగి గారు. మిస్సమ్మ సినిమాకి డైరెక్టర్గా పనిచేస్తున్న ఎల్వి ప్రసాద్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎన్ని సినిమాలు చేశామా అన్నది కాదు, ఎన్ని మంచి సినిమాలు చేశామో అనేదే ముఖ్యం అని చెప్పేవారు. అందుకే ఆయన సంఖ్యాబలం కన్నా కూడా స్థానబలం కోసం ఆరాటపడి టాలీవుడ్లో అప్పటికే అగ్రదర్శకుడిగా కొనసాగుతున్నారు. అందుకే ఆయన చిన్నదా పెద్దదా అని చూడకుండా అన్ని పాత్రలకు ముందే ఆడిషన్ టెస్టులు, స్క్రీన్ టెస్టులు అన్నీ చేయించుకునేవారు. అందుకే కావాలం ఈ చిత్రాన్ని తీయటానికి అప్పట్లోనే 3 సంవత్సరాలు పట్టింది ఎల్వి ప్రసాద్ గారికి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి సినిమా మీద ఎంత ఆసక్తి ఉంది అన్న విషయం. అప్పట్లో ఎల్వి ప్రసాద్ గారికి రేలంగి గారంటే మంచి అభిమానం ఉండేది. జమునను చూడగానే చాలా సన్నగా ఉంది ఈ అమ్మాయి అని అన్నారట. అప్పుడు రేలంగి గారు కావాలంటే ఎలా చేస్తుందో ఒక టెస్ట్ పెట్టి తీసుకోండి అన్నారంట. అప్పుడు జమున గారికి ఆడిషన్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అయ్యాక అతి కష్టం మీద ఓకే చేశారంట ఎల్వి ప్రసాద్ గారు. జమున గారు నటించడానికి తెగ సిగ్గుపడిపోతుంటే అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఈ విధంగా అన్నారు, నటన అంటే సిగ్గు బిడియం వంటివి అన్నీ వదిలేసి రావాలి అని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ అవన్నీ తీసేసి రావాలి, అలా అయితేనే వారు నటన మీద శ్రద్ధ పెట్టగలరు అన్నారు. ఆ మాటలు విన్న జమున గారు చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారంట. ఈ విషయం విన్న రేలంగి గారు ఒక్కసారిగా ఉలికిపడ్డారనుకోండి. ఎల్వి ప్రసాద్ గారిని అతి కష్టం మీద ఒప్పిస్తే ఈ పిల్ల ఏంటి ఇలా చేసింది అని జమున గారి మీద చాలా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత రేలంగి గారు జమున గారిని బుచ్చగించి నచ్చచెప్పి ఆ సినిమాలో నటించేలా చేశారు. ఆ సినిమాలో జమున గారు నటించి అందరినీ ఎంత బాగా మెప్పించారో అందరికీ తెలుసున్న విషయమే కదా. అప్పట్లో మిస్సమ్మ సినిమా చేయటానికి అంత భయపడ్డ జమున గారు తాను నటించిన మిస్సమ్మ మూవీ సినిమాలోని పాటను చూసి పరవశించిపోయారు. ఆమె 84 ఏళ్ల వయసులో బాలనురా మదన అంటూ స్టెప్పులు వేశారనుకోండి. పసిపిల్లల్ని దేవుడితో సమానంగా పోల్చుతుంటారు. వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు కూడా చిన్నపిల్లల మాదిరే స్వేచ్ఛగా జీవిస్తుంటారు. ఆనందం వచ్చినా బాధ వచ్చినా వారు స్పందించే తీరు చిన్నపిల్లల్ని గుర్తు చేస్తుంది. మనవడితో ఆడుకుంటూనే, మనవరాలితో ముచ్చట్లు చెప్తూనే వాళ్ళలాగానే మారిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ చిన్ననాటి మధుర స్మృతులు, తీయని జ్ఞాపకాలు కళ్ళ ముందు ఉండేసరికి పరవశించిపోతుంటారు. అలాంటి పరవశంలోనే మన సీనియర్ నటి జమున గారు 84 ఏళ్ల వయసులో స్టెప్పలేశారనుకోండి. తాను నటించిన ఎవర్ గ్రీన్ సినిమాలోని పాట వచ్చేసరికి చిన్నపిల్లలా మారిపోయారు. తాను నటించిన మిస్సమ్మ సినిమా తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యింది. ఆ సినిమా చూస్తూనే జమున గారు బాలనురా నేను మదన అంటూ నడుపుపై చేతులు పెట్టుకుని అప్పట్లో తాను ఎలాగైతే నాట్యం చేసిందో అలాగే చేస్తూ అబ్బురపరిచారు జనాల్ని. మిస్సమ్మ సినిమా వచ్చి దాదాపు 65 సంవత్సరాలు అయినప్పటికీ నాటి నాట్యాన్ని ఆవిడ మళ్ళీ గుర్తు చేసుకుని దానినే అనుకరించారు జమున గారు. అప్పట్లో తన డాన్స్పై తానే జోకులు వేసుకుంటూ తెగ నవ్వించారు. 84 సంవత్సరాల వయసులో జమున గారు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిందనుకోండి. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. ఆనాడు అంత భయపడిన వ్యక్తి ఈనాడు అవన్నీ గుర్తు తెచ్చుకుని ఎంత ఆనందంగా పరవశించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.